రాములవారు చెక్క ఇడిచినప్పుడు ఇవి రాములవారు పరమేశ్వరుని అనుగ్రహంతో ఇవి ప్రతిష్ఠ అయిపోయాయి. ఇక్కడ నుంచేనా నాగమ్మ వచ్చేది? నాగమ్మ తల్లి ఇక్కడ నుంచి నాగమ్మ తల్లి రోజు, నావుల పంచమి రోజు, నావుల చవితి రోజు ఆ పిల్లలు కాకపోయినా పిల్లల కాబట్టి మంగళహారతులు తీసుకొని తెల్ల చీర, తెల్ల జాకెట్, మల్లెపూలు పెట్టుకొని మంగళహారతి తీసుకొని 1-2 గంటల ప్రాంతంలో భర్త దగ్గరికి పోతుంది. మేము కళ్ళారా మేము చూసాం. లోపలికైతే వెళ్తున్నా, ఏమంటాడు అయ్యగారును అడుగుతా. చాలా మంది ఉన్నట్టురు. మందిలో ఇక్కడ వచ్చేసి గద స్తంభం, ఇక్కడ నుంచి ఈ లోపలికైతే ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి నంది వచ్చేసి లోపల గుడి మొత్తం ఇది. ఇక్కడ గుడి, ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఇక్కడ శివుడు ఇక్కడ ఉన్నాడు. కుర్లే శివాలయానికి వచ్చిన. ఇక్కడ ఈ గుడి పేరు అవన్నీ ఏమంటారు అయ్యగారు? రామలింగేశ్వర స్వామి. అయితే పూర్వకాలంలో కనీసం ఒక 1300 ఏళ్ల క్రితము ఈ దేవాలయంలో రామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వేట మార్గం పోతుంది. అయితే రాముల వారు శివుడికి చేస్తారు ప్రతిరోజు నిత్య ఆరాధన. అయితే రాముల వారు శివుడికి పూజ చేస్తుంటే ఇక్కడ 3 దోషుల ఉష్క, ఇక్కడ కావేరి నది ఉన్నది, 3 దోషుల ఉష్క తీసుకొచ్చి స్వామి మనసా వాచ కర్మణ అని భక్తి హృదయాలతోటి శివుడికి ప్రార్థించి పూజ చేసుకున్నాడు. ఆ ఉష్క అనేది ఆ ప్రతిష్ట ఒక లింగాకారం అయిపోయింది. ఇక్కడ లింగాకారం అయిపోయింది. కొన్ని ఏళ్ల తర్వాత కాకతీయులు అంటే రాముల వారు పాదాలు ఇచ్చుకోగానే రాముల వారు ప్రత్యక్ష అయ్యి నీ పాద ప్రక్షాళన కష్టం, ఈ పాదాలు ఇచ్చుకుంటే చెక్క ఇచ్చుకుంటే అవి రౌత అయిపోయింది ప్రక్కనే. ఆ రౌత అయిపోయినాక కొన్ని ఏళ్ల తర్వాత కాకతీయ రుద్రమాదేవి పరిపాలన అంతకాలం ముందు 1300 ఏళ్ల క్రితం ఈ కాశీ శిల్పం గుడి చెక్కే వాళ్ళు ఉంటే కొంతకాలం నుంచి చైతన్య రథాన్ని తీసుకొచ్చి అప్పుడు బలవంతులై ఈ రథాన్ని తీసుకొచ్చి ఇట్లా చెక్తే ప్రతిష్ఠ చేసినందుకు అందుకే రామలింగేశ్వర స్వామి ఆలయం, ఈ రాముడు నిర్మించిన స్థానం కనుక రామలింగేశ్వర ఆలయం అని నిర్మాణం అయింది. చుట్టూ స్వరంగం మునీశ్వరుడు తపస్సు చేసేది. తపస్సు చేస్తుంటే అప్పుడు ఊరు పెరిగినాక ప్రజలు దేవాలయానికి దేవదర్శనానికి ఇట్లా వచ్చినప్పుడు ఆ మునీశ్వరుడు వెళ్ళిపోయారు. అయితే చుట్టూ నాగేంద్రుడు దేవసర్పం, నాగేంద్రుడు 12 తలకాయల సర్పం దేవుడికి నమస్కరించిపోయేది. కొత్తకూరు రమలింగని కోరి భచించుబడినని నీవు మరవినవలయ నీ పూజకు నేను వస్తున్నానే గంగా జలముల గంధము భస్మము మారిడలములు మంచి పిషములు రోరికేరములు పూర్వమందుని ఆలయంలో నాగసర్పము ఉండేను. వీరేశం పంతులు గారు పాలు పోషలు లింగము చుట్టుకొని సరంగంలోనికి ప్రవేశించిన నాగన్న దేవత మన తండ్రి తాత ముత్తాతలు సొంతం కవిత్వం రాసి ప్రతిరోజు నిత్యారాధన. రోజు పాలు పోస్తే లింగం కాడ పాలు పెడితే పాలు తాగి లింగాన్ని నమస్కరించిపోయేది. అంత నిష్టమైన దేవుడు ఈ భగవంతుడు రామలింగేశ్వర. దీనికి ఆదాయం లేదు, గుడికి ఏ మాత్రం ఆదాయం చేత ఊళ్ళే ప్రజలు గ్రామస్తులు దీనికి ప్రతిరోజు పూజలు పురస్కారాలు ఏర్పడిచి మన తండ్రి తాతలించని ముత్తాతలించని రాజేశంబయ్య గౌరయ్య పుల్లయ్య గాచలి ఆ శివాలయం మా తండ్రి తాతలించలి వంశం నుంచలి ఈ కాలంలో రాజేశ్వర గారు ఈరోజు ఇప్పటి వరకు మనం చేస్తున్నాం. అయితే ఇది చాలా నిష్టగా ఉంటుంది. స్వామి నమ్ముకుంటే ఎన్నడైనా ఆ స్వామి వెనుక ముందైనా మనకు అనుగ్రహిస్తాడు. అట్లా అందుకే మనకు ప్రతిరోజు నిత్యారాధన పూజ. శివరాత్రి అప్పుడు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతిరోజు నిత్యారాధన. ఎవరు రాకుండా కూడా మనం ఛత్రి పట్టుకుని వర్షాకాలంలో ఎవరు భక్తులు రాకుండా కూడా మనం లింగాన్ని గడి అభిషేకం చేసిపోతాం. మోత్కుల 10,000, 20,000 జనాభాలో కూడా మనం ఎవరు ఏలు పెట్టి చూపెట్టారు. రికార్డు వేసినా ఏకున్నా ఎలుకు వచ్చినా ముందు వచ్చినా మనకు జీతం లేదు బచ్చలు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 20,000 జీతం ఇచ్చారు. మన మధ్యకాలంలో కేసీఆర్ 6,000 ఇచ్చారు. మన మధ్యన ఇప్పుడు నిన్న ఇవాళ ఇప్పుడు 10,000 జీతం వస్తుంది. మనకి ఎలాంటి ఆదాయం లేదు గుడికి. ప్రతిరోజు వెనకట నుండి మనం జీతం వచ్చినా చేసినాం, జీతం రాకుండా చేసినాం. అట్లాంటి ఇష్టం చేత ఆ పరమేశ్వరుని నమ్ముకొని ప్రతిరోజు నిత్యారాధన చేసి ప్రతిరోజు ధూప దీప నైవేద్యం సమర్పించి శివరాత్రి జాతర కార్తీక మాసం సోమవారం ప్రతిరోజు పూజలు ఎంతో ముందు వచ్చి ఆ పరమేశ్వరుని చక్కెర మహానైవేద్యం పెట్టి పులిగోరో ప్రసాదాలు మహానైవేద్యాలు సమర్పించి ఆ మోక్షం మనం పొందాలి, పరమేశ్వర అనుగ్రహం మనం పొందాలని గుడి అంతా కడిగి చేసి ఇవన్నీ ఈ శివరాత్రి అప్పుడు జాతర అప్పుడు కార్తీక మాసం విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు తోవి శావదీసి మహాబ్రహ్మాండంగా వైభవంగా మనము కార్యక్రమాలు మనం ఇప్పుడు 35-40 సంవత్సరాలు అండి మనం చేస్తున్నాం కనుక ఆ పరమేశ్వరు అందరికీ మోత్కూరు ప్రజలందరికీ మరి రాష్ట్రానికే ఆ పరమేశ్వరు అనుగ్రహం ఇవ్వాలని నేను పదే కోరుతున్నాను. ఓకే, అయ్యగారి గురించి దేవుని గురించి ఇంతగానని చెప్పిండు కాబట్టి మమ్మల్ని మేము ఇంత దూరం వచ్చినందుకైతే అయ్యగారు గారి నుంచి మమ్మల్ని
పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రమమత నమస్కరోతు నమస్కృతండి నమస్కుర్యాత్ నమస్కృత్వా నమస్కరోతి పరమేశ్వరాత్ పరమస్సు మనోవాంఛఫల సిద్ధిరస్తు నమస్కరోతి. ఓం దేవతాభ్యో నమః. ఆత్మప్రదేశ్ నమస్కారం నమస్కరోతి. శతమానం వశతా శివేంద్రియే ప్రదేశి శతమానం వశతా శివేంద్రియ ప్రతిష్ఠిత పరమేశ్వరార్పణమస్తు మనోవాంఛఫలసి దీర్ఘస్పందర్భ కొబ్బరికాయ ఇస్తారమ్మా ఒకటి తీసేయండి కొబ్బరికాయ. ఇక ముఖ్యమైన చెప్పాయి గారు. ఈ నాగశేషం మీద ఆ పరమేశ్వరుడు ఊరేగింపు ఉండి లాస్ట్కు దక్షయాగంలో దక్షుని అంతం చేసి ఆ పరమేశ్వరుడు, దక్షుడు అంటే అగ్నిహోత్రుని అంతం చేసి ఆ పరమేశ్వరుడు గుండం నుంచి వెళ్ళి వస్తాడు. లాస్ట్ సేవ ఇది. ఫస్ట్ ఇది శేషవాహనం అంటారు, అంటే నాగేంద్రుడు శేషవాహనం అన్నట్టు. ఈ శేషవాహనం మీద లాస్ట్ రోజు వస్తాడు. ఇక్కడ గరుడవాహనం, ఇక్కడ ఈ గరుత్మంతుడు చేతుల మీద వాహనం వస్తుంటుంది. ఈ గరుడ వాహనం రెండవసారి ఈ స్వామి అశ్వవాహనం. ఈ అశ్వవాహనం అయిన తెల్లారి మర్నాడు గరుడవాహనం ఈ అశ్వవాహనం మీద ఆ పరమేశ్వరుడు వచ్చి ఊరేగింపు అయి ఉదయం పూటనే మబ్బుల ఏది ఓలి పండుగ నాడు ఉదయం 5 గంటల 4:30 మహాబ్రహ్మాండంగా ఆ పరమేశ్వరుడు సైత పార్వతికి కళ్యాణం అవుతుంది. బ్రహ్మోత్సవం కళ్యాణం అవుతుంది. కళ్యాణం రెండో రోజు ఇక్కడ గరుడవాహనము. మళ్ళీ నెక్స్ట్ రథశావ అంటే జిష్టుకుమము బలిహారం చేసి దానికి ఊరేగింపు రథశావ. 4వ నాడు శేషవాహనం. వెనకట తాతల కాలంలో కనీసం ఒక 700 దోపు అయ్యేది, గుళ్ళె దొంగతనం అయ్యేది. మళ్ళీ లాస్ట్కు దోపు ఉత్సవం అవుతుంది. మళ్ళా గెలుపు అవుతుంది. అగ్నిలో నాడు గెలుపు మహాబ్రహ్మాండంగా గెలుపు కార్యక్రమం అవుతుంటుంది. ఊరేగింపు అయ్యి ప్రతిరోజు నిత్య ఆరాధన చేసి దేవుడు మహానైవేద్యాలు పెట్టి మళ్ళా శావ తీసి గుడి చుట్టూ మనమే ఈ రామలింగ శర్మ గారి గుడి చుట్టూ తిప్పి గుళ్ళే ఉత్సవ విగ్రహాలు దేవాలయాలను పెట్టి అని కొబ్బరికాయలు, హారతులు, మంగళారతులు, గుమ్మడికాయలు కొట్టి బ్రహ్మోత్సవాలు మహాబ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేస్తాము. మరి శివరాత్రి రోజు కళ్యాణం కాదు, ఇక్కడ ఊరు గ్రామ ప్రజలందరూ వచ్చి ఉదయం 5 గంటలకే మహాబ్రహ్మాండంగా 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల దాకా ధూపదీప నైవేద్యంతో పూజ చేసుకొని అభిషేకాలు చేసుకొని అర్చన చేసుకొని ఉపవాసాలు జాగారం ఉండి ఆ రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రులవుతారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 8 గంటల 9 గంటల ప్రాంతంలో మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు ఆ పల్లకిలా ఊరేగింపు స్వామి గారిని మళ్ళీ 2 గంటల ప్రాంతంలో శివరాత్రి మహాశివరాత్రి పుణ్యమైన క్షేత్రం కనుక మహాశివరాత్రి అర్ధరాత్రి ద్వయస్తమలో ఆ పరమేశ్వరుడు జన్మించిన కనుక మహాశివరాత్రి. శివుడు అనేది నిరంజన, నిర్గుణ, నిరామయ అంతా ఆయనే. ప్రపంచంలో పరమేశ్వరుడు అంత సృష్టి ఆయన. సృష్టి లేనిది ప్రపంచంలో ఎవరూ లేరు. శివుడి ఆజ్ఞలేని శివైలా గుట్టది. పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలంటే ఈ ప్రతిరోజు పూజలు ఈ మనసావాచ కర్మ భక్తులతోటి ఇది దేవుని నమ్ముకున్న వాళ్ళకు పరమేశ్వరుడు ఎన్నడూ అన్యాయం చేయడు. అందుకోసానికి ఇలా నాగసర్పం, ఆ దేవుని నాగసర్పం కూడా కనీసం ఒక 10 సార్లు చూసిన అయ్యప్పలప్పుడు మబ్బులు 4 గంటలకు వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు తొక్కినా 10 సార్లు చూసిన గోధుమ కలర్ పాము. ఆనాడు మా తండ్రి తాతలు కూడా పాలు పోసేది. మరి మనం కూడా కొంతకాలం పాలు పోసిన మధ్యకాలం మా నాన్నగారు చనిపోయారు. ఇక గుడి కూడా కొన్ని రోజులు వేరే వాళ్ళు చేసి ఇప్పుడు నా స్వాధీనం చేసుకొని ఇప్పుడు 30-40 సంవత్సరాలు అండి ప్రతిరోజు నిత్య ఆరాధన చేసుకుంటా బ్రతుకుతున్నాం. మీరు బట్టి ఎన్ని రోజులు అవుతుంది పంతులు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 years 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు మా తండ్రి తాతలు ముత్తాతలు కాంచెలి చేశారు. మధ్యకాలం అంటే మీ వంశపరమే చేస్తుంది. ఇక భవిష్యత్తు మా కొడుకు వేద పండితుడు నవీశ్వరపాణి వేలకొండల నరసింహ స్వామి దేవాలయంలో శివాలయంలో ప్రతిష్టలు పూజలు ఆడ నవగ్రహాల పూజలు శాంతులు గిట్టే చేస్తారు. మా కొడుకు చిన్న ఆయన చదువుకుంటాడు. ఇంకా మీ వంశపారం నుంచి గుడికి మీరు ఎప్పుడు ప్రతిష్ట చేసి చిన్న వినాయకుడు కొంచెం చిన్నది అయితే శాస్త్ర ప్రకారంగా వినాయకుడు ఇక్కడ ప్రతిష్ట చేసి నేనే వినాయకుడు తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ట మా కొడుకు ప్రతిష్ట చేసి ఈ శాస్త్ర పద్ధతిగా వాస్తు ప్రకారంగా వినాయకుడు ఇక్కడనే ఉండాలని ఆ చిన్న వినాయకుడు చేసి ఇక్కడ భక్తి హృదయాలతో వినాయకుడిని ధ్యానం చేసినాకనే శివుడు దర్శనం చేసినాకనే పార్వతి పరమేశ్వరుని ధ్యానం చేసుకొని ఇక్కడ వినాయకుడు మా బాబు ప్రతిష్ట చేశారు. అంటే మీరే ప్రతిష్ట మేమే ప్రతిష్ట చేసినాం. ఇక్కడ వినాయకుడిని ధ్యానం నమస్కరించినాకనే మనం గర్భగుడిలో పోవాలి. ఫస్ట్ వినాయకుడే ప్రపంచంలో వినాయకుడే మనకు ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చేవాడు.
ఇక్కడైతే ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న గుడి ఇక్కడనైతే. కానీ పిల్లలు ఆనోళ్ళకు కూడా ఇక్కడ వచ్చి మొక్కుకుంటే పిల్లలు అవుతారంట. ఏదన్నా కోరికలు ఉన్నా కానీ ఇక్కడ వస్తే ఖచ్చితంగా నిలవేరుతాయంట. ఇది మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాడంట రామలింగ స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్తులు వాళ్ళు ఇట్లా ఎవరైనా సరే ఇక్కడనైతే రావచ్చు. ఈ అయ్యగారు అయితే చాలా బాగా చెప్పిండు. మాకైతే అసలు చాలా సంతోషంగా సిద్ధిరస్సు పరమేశ్వరార్పణమస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్సు దేవతాభ్యో నమః శీఘ్ర మనోవాంఛ ఫలసిద్ధిరస్సు లక్ష్మీకటాక్షసిద్ధిరస్సు వంశాభివృద్ధిరస్సు గోత్రాభివృద్ధిరస్సు ధనగణక వస్తువానమస్సు పరమేశ్వరార్పణమస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్సు లక్ష్మీదేవాభ్యో నమః. ఈ గుడిని ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే డెవలప్ చేయాలి అని అయితే నేను కోరుకుంటున్నా. కొంచెం కిందికి అయిపోతుంది, కొంచెం పైకి లేపడానికి ఎవరైనా సరే, నాకు ఇంతమంది ఉన్నారు కదా, అంతమందిలో ఎవరైనా సరే, ఈ మోత్కూరు వాళ్ళైనా ఎక్కడ చుట్టూ గ్రామంలో వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా సరే ఇక్కడ వచ్చి కొంచెం దేవుని కోసం ఆలోచించాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు చేతనైనంత వరకు కూడా నేను కూడా దేవునికి నేనే ఏదో ఒక రూపంలో చేసుకుంటాను. ఓకే నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శతమానం నమస్కృతి శతమానం శతాశివేంద్రే రాముల వారు చెక్క ఈడ్చినప్పుడు ఇవి రాముల వారు పరమేశ్వరుని అనుగ్రహంతో ఇవి ప్రతిష్ఠ అయిపోయాయి. ఇక్కడనే రాముల వారు ప్రతిష్ఠ అయిపోయాయి. ఇక్కడ ఏంటిది గారు? కాలభైరవుడు ఫస్ట్ కాలభైరవుని ధ్యానం చేసినాకనే మనం ప్రదక్షిణ చేయాలి. కాలభైరవుని ఆజ్ఞ తీసుకోవాలి. ఇక్కడ వచ్చి ఆజ్ఞ తీసుకోవాలి. కాలభైరవుని ఆజ్ఞ తీసుకొని మనం లోపలికి పోయే ద్వారం కాలభైరవుని ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ ఏంటిది గారు? భక్త మార్కండేశ్వరుడు. భక్త మార్కండేశ్వరుడు ఆయనకు దీవెన ఉన్నాడు. ఇక్కడ ఎప్పటికీ అదే 16 సంవత్సరాలు 16 గడియలు 16 నిమిషాలకు ఆ తండ్రి ఆజ్ఞతోటి అదే సమయంలో ప్రాణం పోకుండా అదే 16 సంవత్సరాలు యువకుడై భక్త మార్కుడై భగవంతుడై ధ్యానం. దేవుడు వీరభద్ర స్వామి భద్రుడు పరమేశ్వరుడు కొడుకు వీరభద్రస్వామి. ఈయన దక్షిణ చేస్తున్న అంత చేసే వచ్చేవాడు వీరభద్రస్వామి. ఈయనకు భిన్నమైపోయినాడు కనీసం 100 ఏళ్ల క్రితం కనుక ఆ తలకాయ భిన్నమైపోయింది. ఇది కూడా కొత్తగా ప్రాణప్రతిష్ఠ చేద్దామని కమిటీ ద్వారా అనుకుంటున్నారు. అంటే ఇట్లా భిన్నమైపోయింది అనమాట. భిన్నమైపోయిండు అంటే అర్థం కొంచెం అంటే మొత్తం పగిలిపోయింది, భిన్నమైపోయింది. పూజ పునస్కారం చేస్తలేరు అన్నమాట. కొత్తగా విగ్రహం తెచ్చి పెట్టినాక చేస్తారంట. ఈ దేవిని అయితే కొత్తగా అవన్నీ పోయినాయి, ఇట్లా తల ఇవన్నీ పోయినాయి కాబట్టి తీసినాక కొత్త విగ్రహం తెచ్చినాక ప్రతిష్ఠ చేయాలంట. ఇక్కడనైతే దేవుడు అయ్యగారు ఇప్పుడు నేనన్నా కొంచెం సంతోషపడుతున్నా. నేను ఇప్పుడు ఇక్కడ దాకా నేను వచ్చిన ఇది అప్పటి నుంచి ఉంది అయ్యగారు పుట్ట. ఇక్కడ నుంచేనా నాగమ్మ వచ్చేది? ఇక్కడ నుంచి నాగమ్మ తల్లి నావుల పంచమి రోజు, నావుల చవితి రోజు ఆ పిల్లలు కాకపోయినా కూడా ఈ పుట్టకాడికి వచ్చి నాగేంద్రుని దర్శనం చేసుకుంటే పాలు పోస్తే ఆ పరమేశ్వర నాగేంద్ర స్వామి మానస అంటే నాగేంద్ర పేరు మానస అన్నట్టు. ఆ మానస కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందుకోసానికి నావుల పంచమి నావుల చవితి రోజు ఇట్లా పాలు పోసి మోక్షం పొందుతారు. ఇక్కడ మునేశ్వరుడు తపస్సు చేసేది చుట్టూ సొరంగం ఉంటుంది. ఇక్కడ మొత్తం దిగి లోపలికి పోతారు. సొరంగం అంటారా? ఎక్కి మునేశ్వరుడు ఇది నేలబోయారం అంట. ఇది అక్కడ పాములు ఉంటాయి. మునేశ్వరుడు తపస్సు చేస్తాడంట అక్కడ రాజు. ఇది వచ్చేసి గృహ అంట. అది మొత్తం నేలబోయారం అంట. ఇది వచ్చేసి అప్పటి నుంచి. కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే వెళ్ళట్లేదు కదా ఈ నేలబోయారానికి, ఎవరు వెళ్ళట్లేదు అనమాట. అందుకే అట్లుందన్నమాట. ఒకప్పుడు అంతా తిరిగి ఇట్లా చేసేదంట పూజలు బాగా. ఇప్పుడైతే అప్పుడు మునేశ్వరుడు తపస్సు చేసిండంట. ఇదంతా ఇట్లా నాకు అట్లా చుట్టూ వేసుకొచ్చిండంట. సేమ్ ఐలేని మల్లన్న గుడి ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లనే ఉంది. సేమ్ లోపల కూడా నేలబోయారం అవన్నీ అయితే సేమ్ అక్కడ ఉన్నట్టే అప్పటి నుంచి అట్లా. హాయ్ అండి, ఇగో ఇదైతే వచ్చేసి నేలబోయారము. జాతర అప్పుడు మాత్రం వెళ్తారంట అందులోకెళ్ళి అందరూ. ఎప్పుడైనా అప్పట్లో చాలా తిరిగేదంట. ఇప్పుడైతే ఓన్లీ జాతరకు మాత్రమే తిరుగుతురంట, మామూలుగానైతే తిరగట్లేదంట. నేనైతే ఈరోజు ఇది చూసినానండి.
గారు ఇక్కడ ఏంటిది అన్నట్టు ఇట్లా అది శ్రీశైలం మల్లికార్జున స్వామి మల్లన దేవుడు. శ్రీశైలం శ్రీశైలం మల్లికార్జున స్వామి మల్లన్న దేవుడు. ప్రతిరోజు ఇక్కడ కూడా పూజలు పునస్కారాలు చేస్తారు. అప్పట్లో కట్టిన గుడి కాబట్టి మొత్తం రాతితోటి ఉంది, రాళ్లతోటి మొత్తం ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. కడీలతోటి మొత్తం రాతితోటే ఉంది, రాళ్లతోటే ఉన్నది ఇక్కడనైతే. ఎప్పటిదో 13 ఏమో అంటారు కదా, 1300 అప్పుడు సంవత్సరాల కింది అంటే ఇప్పుడు అసలు ఇంకా చాలా డెవలప్. ఇప్పుడు పట్టించుకుంటే చాలా డెవలప్ అవుతుందండి ఈ గుడి అయితే. ఇక్కడ ఏం అమ్మవారు అయ్యగారు? అమ్మవారు మహాకాళి భద్రకాళి అమ్మవారు మన వీరభద్ర స్వామి భార్య ఈమె. ఈమె నిష్ట బాగుంటుంది. భద్రకాళి అమ్మవారు ప్రతిష్ఠ చేసినాము. భద్రకాళి అంతకుముందు చిన్నదుండే, కొత్త విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠ నేనే చేయించాను. వీరభద్ర అంటే వీరభద్ర స్వామి, మనం ఇప్పుడు వీరభద్ర స్వామి చూడు, ఆయన భార్య ఈమె. కాళికాదేవి అనేది మహాశక్తి అనేది మాకు కొన్ని కోళ్ళు ఆటలు గిట్ట పోస్తారు కనుక ఆ పరమేశ్వరి అనుగ్రహంతో ఇక్కడ బయట దేవాలయం కట్టించారు. ఆ వీరభద్ర స్వామికి మంగళహారతులు తీసుకొని తెల్ల చీర, తెల్ల జాకెట్, మల్లెపూలు పెట్టుకొని మంగళహారతి తీసుకొని 1-2 గంటల ప్రాంతంలో భర్త దగ్గరికి పోతుంది. మేము కల్లారా మేము చూసాం. అమ్మవారు వెళ్తుంది. ఇష్టం ఉంటుంది భద్రకాళి అమ్మవారు కూడా. అమ్మవారికి అంత స్పష్టం ఉందన్నమాట. ఇక్కడ అంత స్పష్టంగా ఉంది కానీ మెయింటైన్ ఏంటంటే కొంచెం డెవలప్ అవుతలేదు అంతే. అసలు అప్పట్లో ఉన్నది ఎట్లుందో ఇక ఇప్పుడు కూడా అట్లనే కొనసాగుతుంది అనమాట. ఇక్కడ ఏమంటారు అయ్యగారు, ఇది ఏంటిది అన్నట్టు? చైతన్య రథం. ఈ రథం మీదనే రెండో రోజు మనకు 3వ రోజు జ్యేష్ఠ కుమం పరిహారం చేసి ఆ పరమేశ్వరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఊరేగిస్తాము. రథశావ అంటారు. ఈ రథంలో తీసుకెళ్తారు అన్నట్ట, ఊరేగింపు అవుతుంది అన్నట్ట. ఈ రథంలో అయితే ఊరేగింపు అవుతుంది అంట దేవిని అయితే. అంటే ఎప్పుడవుతుంది అది కాముని పుణ్యం వెళ్ళినాక 4వ రోజు అవుతుంది. కాముని పుణ్యం వెళ్ళినాక 4వ రోజు అవుతుంది అంటే ఓమగుండాలకి ఇట్లా ఇక్కడనే దొక్కుతారా? కళ్యాణం అవుతుంది. కాముని పుణ్యం పూర్తి తొక్కి ఉదయం పూట కళ్యాణం అవుతుంది. అశ్వవారం మీద అయిపోయినాక మన గరుడవారం అయిపోయినాక 3వ రోజు అంటే 5వ రోజు నాడు రథశావ. ఇది రథశావ తర్వాత శేషవారం. ఊళ్ళో 4 శావలు పోతాయి. ఊరు మొత్తం గల్లీ వాడ అన్నీ తిరుగుతాయి 4 శావలు. రామలింగేశ్వర స్వామి కొంతకాలంలో ఒక గౌడ్సు, ఒక పెద్ద మనిషి, ఆయనకు నాలుక లేకపోతే, ఆయనకు మాట్లాడ రాకపోతే ఆ స్వామి వారిని దర్శించి మంచిగా నమస్కరించి తలంటు స్నానం చేసి 41 రోజు దీక్ష చేసి గుడి చుట్టూ తిరిగి ఒక్క పూట భోజనం చేసి గుళ్ళనే పండుకున్నాడు. అయితే పండుకోగానే ఆయనకు లోపల ఈ గొంతు నుంచి స్వరంగం లోపటి నుంచి నాలుక వచ్చి ఆయన 41 రోజులు ఆయనకు మాట వచ్చింది. మాట రాగానే అప్పుడు ఆ గౌన్లు అయినా అప్పుడు వెనకటి కాలంలో ఒక పైసాకు ఒక రూపాయికి ఒక నూనె డబ్బా, ఆమ్లం డబ్బా. అయితే ఆ గౌన్ల ముస్తాదు మొత్తం గౌన్లో మన దేవుడు ఉన్నాడు, మన రామయ్య ఉన్నాడు, నాకు నాలుక వచ్చింది, మాట్లాడొచ్చింది అని డప్పు సాటు చేసి ఆ గౌడ్స్ మొత్తం అందరు కలిపి సంవత్సరానికి 2 డబ్బాల 3 డబ్బాల అఖండ దీపరావణ, లోపల దీపరావణ పోకుండా అఖండ దీపరావణ, మా దేవుడు మాకు నాలుక వచ్చిందని గౌన్లోళ్ళు వెనకట నుండి అఖండ దీపం కనీసం ఒక 400-500 ఏళ్ళతో నాకు తెలిసిన వరకు 500-600 ఏళ్ళ నుంచి మనకు అఖండ దీపం వాళ్ళే. కొంతమంది ఈ పద్మశాలి సాలులో కూడా వాళ్ళకు కూడా ఒక విధంగా పరమేశ్వరు అనుగ్రహించారు. సాలులో శావ దేవుని మోసేది, గౌన్లలో భజన అఖండ దీపం, వీళ్ళిద్దరు ఈ విధంగా చేసేది. కొంత విధి విధాల వల్ల ఈ పద్మశాలికి ఆ గౌన్లలో పడక ఆ పద్మశాలి పక్కకి జరిపారు. ఇప్పుడు కనీసం ఒక 60-70 ఏళ్ళ నుండి ఈ గౌన్లోలే మా దేవుడు మేమే చేస్తాం. భజన భక్తులైనా, శావ మోసినైనా, గుడికి ఊళ్ళే చందాలు చేసినా, ఏ కార్యక్రమం అయినా ఈ గౌడ్సే, ఈ పెద్ద మనుషులు గౌడ్సే ఈ గుడి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు నెరవేర్చుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎప్పటి నుంచో ఉన్నది అవన్నీ. నాలుక లేని వాళ్ళకు కూడా నాలుక వచ్చిందంటే చాలా అది ఇష్టంగా ఉన్నాడు కదా దేవుడు. ఇక్కడనైతే చేసినప్పుడు కనీసం ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చుట్టుపక్కల కూడా ఒక 40-50 ఊర్ల జనాభా, అంటే ఇది నిజం, 40-50 ఊర్ల జనాభా కచ్చరంబళ్ళతోటి నడుచుకుంటూ వచ్చి చుట్టుపక్కల 40-50 ఊర్ల జనాభా, అంటే కావున పున్నం రోజు నుంచెల్లి కనీసం ఉగాది పండుగ అయిపోయేదాకా కూడా బ్రహ్మాండంగా జాతర అయ్యేది. భక్తులు కూడా అత్య సంఖ్యలో వచ్చేసి తీర్థప్రాణం తీసుకొని పోయేది. అది పిల్లలు కానోళ్ళకైనా, గ్రహదోషం ఉన్నోళ్ళైనా, శని ఉన్నోళ్ళకైనా కూడా ఇట్లా శివం దేవుని దగ్గర స్నానం చేసి దేవుని వెనుకకు
పడితే దేవుడు మీదికి వచ్చి వాళ్ళకు 41 రోజుల ఆ పరమేశ్వర అనుగ్రహం ఇచ్చేది. ఇప్పుడంటే కొంచెం భక్తులు కూడా ఎల్లమ్మ పండుగ, మల్లమ్మ పండుగ, మైసమ్మ పండుగ, కంఠమహేశ్వరుడు ప్రతి ఊళ్ళలో కూడా అన్ని దేవాలు నిర్మించిన చేత కొంచెం భక్తులు కొంచెం తక్కువ అయిపోయారు.